సో హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు పటాన్ చెరువుకి కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2కి జస్ట్ మనకి ఏంటంటే ఒక 6 to 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకు భాష్యం వాళ్ళు డెవలప్మెంట్ చేసినటువంటి నోబెల్ కౌంటీ అని చెప్పేసి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ దగ్గర అయితే మనం ఉన్నామండి. సో ప్రజెంట్ నేను మీకు లొకేషన్ హైలైట్స్ అయితే చూపిస్తున్నాను, అలాగే లేఅవుట్ బౌండరీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో టైటిల్ అయితే చాలా క్లియర్ ఉంది. మనకి భాష్యం డెవలపర్స్ 2018లో హెచ్ఎండిఏ అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో మనకి కనపడేటువంటి రోడ్ వచ్చేసి ఇది మనకు పటాన్ చెరువు శంకరపల్లి 100 ఫీట్ రోడ్ అండి. ఇది వచ్చేసి పటాన్ చెరువు శంకరపల్లి 100 ఫీట్ రోడ్డు. సో ఈ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. మీకు ఈ రెడ్ కలర్లో కనపడేది మొత్తం కూడా లేఅవుట్ అండి, లేఅవుట్ బౌండరీ ఇదంతా. సో మీకు ఎల్లో కలర్లో కనపడేది వచ్చేసి రోడ్ యాక్సెస్ అండి. ఇది వచ్చేసి ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి రోడ్ యాక్సెస్. సో ఇది కూడా లేఅవుట్ అండి. ఇందులో మనకు కమర్షియల్ ప్లాట్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి కమర్షియల్ ప్లాట్స్ అయితే ఉన్నాయండి. సో ఇందులో నార్మల్గా చెప్తాను, దీంట్లో అయితే కమర్షియల్ ప్లాట్స్ మనకి సేల్కి లేవు. బట్ ఇదేంటంటే కమర్షియల్ రోడ్ ఫేసింగ్ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంది కాబట్టి ఇవి కమర్షియల్ ప్లాట్స్ అవుతాయండి. మనకి రెసిడెన్షియల్ ప్లాట్స్ మొత్తం ఇందులో ఉన్నాయండి. ఇదంతా కూడా రెసిడెన్షియల్ ప్లాట్స్ స్ట్రెచ్. ఇది వచ్చేసి మనకు కమర్షియల్ స్ట్రెచ్ అండి. సో జస్ట్ మనకి 100 ఫీట్ రోడ్ నుంచి జస్ట్ ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది. సో ఇందులో మనకు 146 స్క్వేర్ యార్డ్స్ అండ్ 239 స్క్వేర్ యార్డ్స్ 150 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే యాజ్ ఆఫ్ నౌ రీసేల్కి అయితే వచ్చాయండి. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇటు పక్క ఇవి వచ్చేసి భవ్యశ్రీ విల్లాస్ అండి, ఇవి వచ్చేసి సుప్రభాత్ విల్లాస్. సో దీని పక్కకి ఇక్కడ వచ్చేసి భాష్యం ఆక్సిజన్ కౌంటీ 2 ఉంటుందండి, ఫేజ్ 2 ఉంటుంది. సో దీని పక్కకే ఈ యొక్క ల్యాండ్ అయితే ఉంటుందండి. మెయిన్ రోడ్ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మనకు ఇక్కడ ఎగ్జిస్టింగ్ హోటల్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంది. సో ఇది వచ్చేసి మనకు టాటా కంపెనీ వాళ్ళది స్టోరింగ్, అంటే మనకి వెహికల్ సర్వీస్ పాయింట్ అండి ఇది, టాటా కంపెనీ. సో అలాగే మనకు ఇక్కడ ఈ చుట్టుపక్కల చూసుకుంటే మొత్తం కూడా మనకి గేటెడ్ కమ్యూనిటీస్ అయితే ఉంటాయండి. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చెప్పాను భవ్యశ్రీ విల్లాస్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఏపీఆర్ విల్లాస్. సో ఇక్కడ మనకి మేఫేర్ విల్లాస్. సో మల్టిపుల్ విల్లా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. మేజర్గా చూసుకుంటే మనకి ఇది వచ్చేసి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్, పటాన్ చెరువు శంకరపల్లి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో ఇందులో మనకు 40 ఫీట్ రోడ్స్ 30 ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయి. సో కంప్లీట్ బీటీ రోడ్స్ అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ అన్నీ కూడా ప్రాపర్గా అయితే వర్క్ చేస్తున్నాయండి. మెయింటెనెన్స్ కూడా పర్లేదు, నాట్ బ్యాడ్, మంచిగానే ఉంది మెయింటెనెన్స్ కూడా. సో చుట్టుపక్కల మనకి కమర్షియల్ యాక్టివిటీస్ అయితే చాలా వరకు వచ్చాయండి, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఈ మొత్తం కూడా కమర్షియల్ యాక్టివిటీస్ అయితే చాలా వచ్చాయి. సో మనకు ఇక్కడ నుంచి చూసుకుంటే జస్ట్ మనకి పటాన్ చెరువు ఔటర్ రింగ్ రోడ్డు 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుందండి. మీకు ఇక్కడ చూసుకుంటే ఇదంతా కూడా ఔటర్ రింగ్ రోడ్ అండి. సో ఔటర్ రింగ్ రోడ్ నుంచి కడదనూరు మీదుగా ఈ యొక్క ప్రాజెక్ట్కి అయితే ఇలా రావచ్చు. ఇది వచ్చేసి మనకి మెయిన్ అప్రోచ్ రోడ్ ఫేసింగ్కే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో ఇందులో మనకు 146 స్క్వేర్ యార్డ్స్ 150 అండ్ మనకు 239 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే యాజ్ ఆఫ్ నౌ రీసేల్కి అయితే ఉన్నాయండి. సో నేను మీకు దీంతో పాటు లైవ్ వీడియో అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, నేను మీకు ప్రజెంట్ లైవ్ లొకేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు కనపడే అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ అవతల పక్క మీకు మెయిన్ బీటీ రోడ్ కనిపిస్తుంది కదా, వెహికల్స్ వెళ్తున్నాయి. సో అది మనకు పటాన్ చెరువు శంకరపల్లి మెయిన్ రోడ్ అండి. సో ఇది మనకు వెహికల్స్ వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డే పటాన్ చెరువు శంకరపల్లి 100 ఫీట్ రోడ్ అండి. సో 100 ఫీట్ రోడ్ నుంచి మనకి ఎదురుగా కనపడేటువంటి అప్రోచ్ రోడ్డే ప్రాజెక్ట్కి వెళ్ళేటువంటి అప్రోచ్ రోడ్ అండి. సో నేను మీకు ప్రజెంట్ ప్రాజెక్ట్ ఎంట్రన్స్ దగ్గర ఉండి అయితే ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో టైటిల్ అయితే 100% క్లియర్ ఉంది, మనకి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. సో నేను మీకు డైరెక్ట్గా ఇదే రోడ్డు త్రూ నేను మీకు ప్రాజెక్ట్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాను. సో యువతల పక్క ఇక్కడ ఇదంతా కూడా మనకి ఓల్డ్ జీపీ లేఅవుట్ అండి. ఇక్కడ ఇదంతా కూడా మనకి జీపీ లేఅవుట్. సో జీపీ లేఅవుట్కి ఆనుకొని ఉంటుందండి. ఆల్రెడీ ఆల్మోస్ట్ కమర్షియల్ యాక్టివిటీస్ అయితే వచ్చేసాయండి ఇక్కడ. సో మీకు ఇటు రైట్ సైడ్ కాంపౌండ్ కనిపిస్తుంది కదా, ఇది మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అండి. మనకి 2 ఎంట్రీస్ అయితే ఇస్తున్నారు దీనికి. ఒకటి వచ్చేసి ఎంట్రన్స్లో ఉంటుంది మనకి, ఇది వచ్చేసి సెకండ్ ఎంట్రన్స్ అండి. సో ఎంట్రన్స్ కూడా పర్లేదండి, మంచిగానే డెవలప్ చేశారు దీన్ని. సో ఆల్రెడీ ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా గ్రీనరీ పెద్ద పెద్ద చెట్లు ఉంటే అవి మొత్తం కూడా నరికేసి నీట్గా చేశారండి ప్రాజెక్ట్ మొత్తం కూడా. సో ఇది వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ
మనకి అప్రాక్సిమేట్లీ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి అప్ టు 8 ఎకర్స్ వరకు ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. అలాగే కంప్లీట్ బీటీ రోడ్స్ అండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, మనకి పార్క్స్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఇందులో అయితే డెవలప్మెంట్ చేయడం జరిగిందండి. సో మీకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే లాంగ్లో మీకు విల్లాస్ అయితే కనిపిస్తున్నాయండి. అవి వచ్చేసి మనకి సుప్రభాత్ విల్లాస్. సో సుప్రభాత్ విల్లాస్ ఆనుకొని పక్కనే మనకు భవ్యశ్రీ విల్లాస్, అలాగే మనకు దాంతోపాటు ఇటు పక్క చూసుకుంటే మేఫేర్ విల్లాస్, మల్టిపుల్ విల్లా కమ్యూనిటీస్ అయితే ఈ ప్రాజెక్ట్ చాలా నియర్ బై ఉన్నాయండి. ఇందులో చాలా చిన్న లేఅవుట్ కాబట్టి ఇందులో క్లబ్ హౌస్ కానీ ఇటువంటి ఏమి ఇవ్వలేదండి. ఓన్లీ పార్క్స్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, బీటీ రోడ్స్, మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఇలా కొన్ని అంటే మినిమం బేసిక్ ఎమ్యూనిటీస్ అయితే ఈ ప్రాజెక్ట్లో అయితే ఉన్నాయండి. సో యాజ్ ఆఫ్ నౌ ప్రాజెక్ట్ కండిషన్ ఇలా ఉందండి. నేను మీకు చూపించేటువంటి ప్రాజెక్ట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నౌ రైట్ నౌ ప్రాజెక్ట్ కండిషన్ అయితే ఇలా ఉంది. సో మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుండి ఒకవేళ మీరు ప్రాపర్టీ రీసేల్ చేయాలంటే కనుక దయచేసి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయగలరండి. సో అలాగే మనకు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా దయచేసి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ ఏమన్నా కూడా మాకైతే ధైర్యంగా చెప్పొచ్చు అండి. సో మనకేంటంటే కనెక్టివిటీ పరంగా చూసుకున్న కూడా 100 feet రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఈ ప్రాజెక్టు. అలాగే ఇక్కడ మనకి కొల్లూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 నుంచి చాలా దగ్గర అండి. ఇది కొల్లూరు ఎగ్జిట్ నుంచి ఎగ్జాక్ట్గా 6 kilometers డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. 6.5 kilometers డిస్టెన్స్లోనే ఉంటుంది. సో ఆపోజిట్లో ఆల్రెడీ మనకు రెస్టారెంట్స్ కానీ, పెట్రోల్ బంక్స్ కానీ, లేకపోతే సర్వీస్ వెహికల్ ఆటోమొబైల్ సర్వీస్ షోరూమ్స్ కానీ, సో కొన్ని కమర్షియల్ యాక్టివిటీస్ కూడా ఈ యొక్క ప్రాజెక్ట్కి ఆపోజిట్లోనే ఉన్నాయండి అన్నీ కూడా. సో రెడీ టు కన్స్ట్రక్షన్ అయితే ఈ ప్రాజెక్టు 100% సూటబుల్ ఫర్ ది లివింగ్ అండి. సో ఇందులో మనకి 146 square yards, 238 square yards, 150 square yards ప్లాట్స్ అయితే యాజ్ ఆఫ్ నో సేల్కి ఉన్నాయి. సో ప్రైస్ రేంజ్ అయితే మనకు అప్ టు 41,000 వరకు నడుస్తుంది. డిపెండ్ ఆన్ ప్లాట్ లొకేషన్ బట్టి నెగోషియబుల్ ప్రైస్ అండి. నేను ఫిక్స్డ్ అని చెప్పట్లేదు. డిపెండ్ ఆన్ ప్లాట్ లొకేషన్ బట్టి 40-41 నెగోషియబుల్ ప్రైసెస్లో అయితే ఈ ప్రాజెక్ట్లో మన దగ్గర రెడీ టు సేల్కి అయితే ఉన్నాయండి. సో కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్న ఈ లేఅవుట్ పేరు వచ్చేసి భాష్యం నోబెల్ కౌంటీ. సో 8 ఎకర్స్లో ఈ లేఅవుట్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫర్దర్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.